దేవత, హిందూ దేవుళ్ళు, హిందూ ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. హిందువులు ఎక్కడున్నా కూడా ఆ దేవతల సంతతే. ఆ అమ్మవార్లకు గాని అయ్యలకు గాని ఏదైనా జరిగినా ఏ మూల ఉన్నా హిందువు అక్కడికి వచ్చే తీరుతాడు. పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటి వరకు మీరు జరిగినవన్నీ సాగుతున్నాయేమో. హిందువు జాగృతమవుతున్నాడు, ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే తీరుతాడు. ప్రశ్నలకి సమాధానం రాకపోతే సమాధానానికి వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నాను. మేడం, దీనిలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఒక సవాల్ చేయడం జరిగింది మనకి. దాంట్లో వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని అంటే, మేము బహిరంగంగా అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేసి మేము ఆ పచ్చి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసామని చెప్పారు. సో దీని గురించి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన హిందూ బంధువులు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాంట్లో చూసిన తర్వాత? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్తున్నాను, బాసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అమ్మవారు చదువుల తల్లి మాత్రమే కాదు, జ్ఞాన సరస్వతి మాత్రమే కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది లేకపోతే ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఆమె ఎంతో మంది ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆమె కాపాడుతుంది.